ఇప్పుడే సినిమా వచ్చిన భయ కేజీఎఫ్ హీరో తెలుసుగా మన ఎస్ అన్న కేజీఎఫ్ కన్నా మించిపోయింది భయ. ఏంది భయ ఆ విజువల్స్ వండర్ భయ. వామ్మో ఒక్కొక్క సీన్ మాత్రం అదిరిపోయింది భయ థియేటర్లో. ఇది కదా మనకు కావాల్సింది ఎస్ అన్న భయ. ఆ ఎంట్రీ భయ తుపాకీ ఆ సిగరెట్ తాకుండా ఆ స్మోక్లా ఇది కదా మనకు కావాల్సిన ఎఫెక్ట్ భయ. స్టోరీ భయ ఏం లేదు, మాఫియా డాన్ కావాలా, వాళ్ళక్క మాట వాళ్ళక్క నైనతార మాఫియా డాన్ కావాలని ప్రతి ఒక్కళ్ళని చంపుకుంటా నరుక్కుంటా పోతాడు భయ. అసలు ఈ ప్రతి సీన్కి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరు కొట్టినా కానీ వామ్మో చంపిడ్రా భయ, అదిరిపోయింది. అది వేరే లెవెల్లో ఉంది, నాకైతే బాగా నచ్చింది. మెయిన్గా మాత్రం డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్. మీరు తీసుకున్న స్టోరీ ఆ స్క్రీన్ ప్రజెంట్ మాత్రం బాగుంది. మెయిన్గా కూడా మిస్టేక్ బాగా అనిపించింది ఏంటంటే స్టోరీ సింక్ కాదు భయ. ఇప్పుడు ఒకటే నరకడం చంపడం అండ్ రొమాన్స్ చేసింది భయ. అది 20+ కూడా చూడొచ్చు భయ సినిమాని. అంత రొమాన్స్ అంటే రోతా సినిమా భయ అని చెప్పుకోవచ్చు ఈ సినిమాని. మెయిన్ అంటే కేజీఎఫ్ మదర్ సెంటిమెంట్ అది ఎంత మంచి సినిమా అది. అసలు కేజీఎఫ్ తర్వాత ఎఫ్ సినిమా అని చెప్పుకోవచ్చు భయ, అంతా ఉంది భయ సినిమా. అంటే మనం ఎస్ గారిని ఆయన యాక్టింగ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్ మాత్రం అసలు ఆ చంపడాలు ఆ నరకడాలు ఆ కట్అవుట్ మాత్రం సూపరు. ముగ్గురు హీరోయిన్ పెట్టిగా భయ, ఏం రొమాన్స్ భయ అది. అమ్మ ఎస్ అన్న వస్తాడు పోతూనే ఉంటాడు. అది ఇక చెప్పదా అంత వేరే లెవెల్ రొమాన్స్ అన్నది. అసలు మనం ఏ సినిమాలు చూడలే నా ఇండస్ట్రీలో భయ. ఇప్పుడు ఎన్నో సినిమాలు చూసినా ఇలాంటి రొమాన్స్ సినిమా మాత్రం ఏడా చూడలే. మెయిన్గా మాత్రం డైరెక్టర్ గారు మీ దగ్గర ఉన్న కసి మాత్రం సినిమాలో చూపించారు, బాగుంది. అది ఫీమేల్ డైరెక్టర్, ఆమె కసి మాత్రం వేరే లెవెల్ భయ. ఆమె కసి మాత్రం సినిమాలు చూపించడం అనిపించింది. కానీ ఒకటి ఏంటంటే కేజీఎఫ్లో మన మదర్ సెంటిమెంట్ అంత అంటే ఏదో క్లైమాక్స్ కూడా ఏదో ఉంటుంది కూడా. క్లైమాక్స్ కూడా ఫైటింగ్ రొమాన్స్ పోతూనే ఉంటారు. ఇదే భయ స్టోరీ. లాస్ట్కు డాన్ అవుతాడు, వాళ్ళ అక్క మాట నిలబెడతాడు. ఇదే సినిమా. ఈ సినిమాకి వచ్చే ముందు నా లవర్ పెట్టింది కిస్సు ఇరగ తీశాడు ఎస్. మామూలు లేదా మా పిచ్చెక్కించాడు అన్న, మామూలు లేదు ఈ సినిమాలో. ఏంటన్న ఎస్ యాక్టింగ్ గడ్డలతో మామూలుగా ఉంటాడా? అబ్బాబ్బా ఎస్కి 5 మంది సరిపోరు అన్న హీరోయిన్, 100 మందిని పెట్టాలి ఈ సినిమాకి. దిల్ రాజు దమ్ము ఉంది, ఎందుకంటే దిల్ రాజుకి అంత డబ్బు ఉంది. దిల్ రాజు గారికి చాలా డబ్బు ఉంది ఆయన దగ్గర. ఎంతమందిని పెట్టవచ్చు సినిమాలో. ఆయన 120 కోట్లు పెట్టి సినిమా కొన్నారంట. మరి ఈ సినిమాలో ఏ స్టోరీ తీసుకున్నారో తెలియదు నాకు తెలిసి దీపావళి ఈ రోజు తీసుకొద్దాం అనుకుంటా ఆయన తీసుకురాలాపాడు. కానీ దీపావళి థియేటర్లు మాత్రం మామూలు పేరట్లేదు, పేలిపోయి. సినిమా మాత్రం ఓవరాల్గా యావరేజ్గా ఉంది సినిమా. ఎస్ గాని తప్ప సినిమాలు ఎవరిని ఊహించుకోలేము. నయనతార మాత్రం నయనతార ఎస్కి అక్క కింద చాలా బాగా నటించింది సినిమాలో మాత్రం. నిజంగా నాకు ఇష్టమైన పేపర్ సితారా ఎరగ తీసింది నయనతార. మామూలు తెలియదు, నయనతార యాక్టింగ్ సూపర్గా ఉందన్న. అమ్మ బాబా అందుకే ఎస్ గారు చెప్పారు. ఎస్ గారు ఏం చెప్పారు ఆ రిఫరెన్స్లో, ఈ సినిమా పెద్ద గొప్ప ఏం కాదు, మీరు అంత ఇబ్బంది పడవలసి లేదు, చిన్నపిల్లలతో సినిమాకి వెళ్ళొద్దని చెప్పారు లేదా? అదే మాట నిజమైంది. ఈరోజు సినిమాలు చిన్నపిల్లలతో రావద్దు, పెద్దవాళ్ళతో మాత్రమే రండి. 60 సంవత్సరాలు దాటోలే రండి, 60 సంవత్సరాల లోపల మాత్రం ఎవరు రావద్దు భయ్యా. ఈ సినిమా పిచ్చెక్కిపోతారు. సినిమా మామూలు లేదు, ఇంటికి వెళ్ళి తడిపేస్తారు భయ్యా, వద్దు. రవితేజ ఇచ్చాడు కిక్. ఏముందిరా టాక్సిక్, ఏముందిరా రొమాన్స్. అసలు ఏంటి యశ్ గారు 5 హీరోయిన్లతో రొమాన్స్ చేస్తే 5 హీరోయిన్లకు ప్రెగ్నెంట్ చేసింది. ఒక్క మామూలుగా ఉండదు. అసలు ఏంటి ఆ స్టైల్, ఆ రొమాన్స్. ఈ సినిమా చేసింది గీతా మోహన్ దాసా లేకుంటే ఒక అబ్బాయా ఏంటి నాయన? వైల్డ్ ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ కాదు, వైల్డ్ రొమాన్స్ ఉంది. రొమాన్స్ పరంగా మన యశ్ గారు రికార్డులు కొడతాడు, రికార్డులు బద్దలు కొట్టాడు. అవార్డు పక్కా వస్తుంది రొమాన్స్ పరంగా. ఎనిమల్ సినిమా చూసారు కదా, దానికి మించి 100 రెట్లు ఎక్కువ ఉంది రొమాన్స్ ఇందులో. అసలు చెప్పాలంటే మాటలు రావట్లేదు. ఏమి యశ్ గారు మీరు అసలు నిజంగా అసలు యశ్ గారి గన్నులో ఎన్ని బుల్లెట్లు తెలియదు, కానీ స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు బుల్లెట్లు దింపుతూనే ఉన్నాడు. దింపుడు ఈ సినిమాలో ఒక కట్టప్ప, ఒక బొల్లాడదేవా వాళ్ళు లేరు. వాళ్ళు ఉంటే మాత్రం ఇంకా దింపుడు వేరే లెవెల్ యాక్టింగ్. అసలు ఏంటి యాక్టింగ్, ఏమి యాక్టింగ్ మాత్రం సూపర్ ఉంది. అసలు ఇందులో రొమాన్స్ తప్ప ఏం లేదు. మొత్తం యూత్ ప్రతి ఒక్కరు థియేటర్ టికెట్ బుక్ చేసుకుంటే 18 years వాళ్ళే వచ్చేయాలని చెప్తున్నారు. అందులో చెప్తున్నారు మీరు మీ లవర్ తో గానీ, మీ ఫ్యామిలీతో గానీ, మీ పిల్లలతో గానీ ఈ సినిమాకి రాకండి. మినిమం 18 years అబోవ్ ఉన్న వాళ్ళ సినిమా చూడండి. మీరు క్రోమ్ లో చూసే కంటే ఇంట్లో ఇంకే మంచి చూడొచ్చు. క్రోమ్ కాదు అన్న. ఇప్పుడే టాక్సిక్ మూవీ చూసిన, ది ఒరిజినల్, ది బోల్, ది అంబిషియస్, ది ఫైర్ క్రాకర్ అని చెప్పొచ్చు. సినిమా అయితే మామూలుగా లేదన్న. ఒకప్పుడు మొగజాతి ఆనిముత్యం అంటే జానీ సిన్స్ చూపించినాము, ఇప్పుడు మొగజాతి ఆనిముత్యం అంటే యశ్ చూపిస్తాము. అసలుకి నిజంగా ఒక్కొక్క హీరోనితోనైతే నిజంగా 2-3 పిల్లల్ని కనేసిండు అన్న. అసలుకి నార్మల్గా లేదు. అసలుకి సినిమా అంటే ఇది అన్నట్టు చూపించిండు.
మాకైతే ఫైర్ క్రాకర్ చూపించిన అసలుకి ఆ కైరాని మాత్రం అడవిలల్లా ఉరికిచ్చి మాత్రం రేప్ చేసి చంపిన మామూలుగా లేదు. ఇంకా ఏమంటారు రుక్కుని మా ఇంట్లో ఉంటాడు కుక్కు, ఈ సినిమాలో అయిపోయింది రుక్కు పని అని చెప్పుకోవచ్చు. మామూలుగా లేదు అసలుకి. ఇంకేం నాకు తెలిసి అరుంధతి సినిమాలో ఏమంటారు పశుపతన అరుంధతిని వదిలేసిండు, కానీ ఈ సినిమాలో అయితే అరుంధతిని కాదు కదా ఏమంటారు ఇంకా 10 మంది భాగమతిలో వచ్చినా సరే వదలరని చెప్తుండు. ఆ విధంగా ఉంది అన్న. అందరికి నేషనల్ అవార్డు ఇస్తారు కదా, యాక్టింగ్ బాగా చేసిరని. మా ఓటు రొమాన్స్ తోనే నేషనల్ అవార్డు గెలుస్తాడన్న, రొమాన్స్ తోనే నేషనల్ అవార్డు గెలుస్తాడు. 5 హీరో ఇంకా 5 హీరోలు పెట్టినా సరే వాళ్ళతో కూడా పిల్లల్ని అంటాడు. ఆ రేంజ్ ఉన్న హీరో యశ్ కట్అవుట్ చూసి కొన్ని నమ్మాలి డ్యూడ్. టాక్సిక్ మూవీ అయితే నేను చాలా కొంచెం హైప్ తో వచ్చాను, ఎందుకంటే కేజీఎఫ్ తర్వాత అన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నాడు, ఏదో పొడి చేస్తాడని చెప్పి అనుకున్నాను. కానీ నిజంగా చెప్తున్నాను సినిమా అంతా కూడా ఫస్ట్ హాఫ్ వరకు ఏదో జస్ట్ అంతే అన్న, ఏదో వచ్చినందుకు చూద్దాం కదా అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే టోటల్ తలపోటు అన్న సినిమా ఓపెన్ గా చెప్పేసుకొచ్చు అనమాట. ఎందుకంటే కొంచెం కూడా మనకు నచ్చింది, ఈ సీన్ నచ్చింది ఆ సీన్ నచ్చింది అనడానికి ఏమీ లేదు సినిమాలో. ఫస్ట్ హాఫ్ ఏదో మనం ఏదో వెళ్తూ ఉంటుంది, ఫస్ట్ హాఫే కదా, ఫస్ట్ 1 అవర్ కదా, ఫస్ట్ 1.5 అవర్ కదా అనుకుంటూనే వెళ్తాం. ఫస్ట్ నుంచి కూడా 5 హీరోయిన్లు పెట్టారు, 5 హీరోయిన్లు ఎందుకు పెట్టారో కూడా ఒక్కరిని సరిగ్గా వాడుకోలేదు. ఇంకా యశ్ యాక్టింగ్ కోసం సినిమా తీసుకున్నట్టు ఉందన్న, ఆయన యాక్టింగ్ అయితే పీక్స్ లో ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా అనిపించింది. కానీ ఎటు వచ్చి గీతు మోహన్ దాస్ డైరెక్షన్ అయితే మాత్రం ఏం తెలియలేదు. స్టోరీలు కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా నెమ్మదిగా చాలా రొటీన్గా అంటే చిరాకు రప్పించేలాగా అనిపించింది అనమాట. నాకైతే మాత్రం ఫ్యాన్స్కి ఏదైనా రొమాన్స్ అయితే పెద్దగా ఏమీ లేదు, పెద్దగా రొమాన్స్ ఏం లేదు, కానీ ఆ ఫీల్ తెప్పిస్తారు మనకి. ఏదో జరిగిపోయింది ఏదో రొమాన్స్ ఉన్న ఫీల్ అయితే తెప్పిస్తారు. ప్రతి సీన్లో ఒక రొమాన్స్ గ్లాసు లేకుండా ఏ సీన్ ఉండదండి సినిమాలో. ప్రతి సీన్లో డ్రింక్ అండ్ రొమాన్స్ లేకపోతే ఏ సీన్ లేదు సినిమాలో. అది కూడా ఇంట్రెస్ట్గా అనిపించదు. ఏదో యశ్ వస్తున్నాడు రొమాన్స్ చేస్తున్నాడు, ఏదో ఫైట్ చేస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు. కానీ ఒక 2-3 యాక్షన్ సీక్వెన్స్ లేడీతో ఫైట్ ఉంటుందన్న, ఆ ఫైట్ అయితే బాగా అనిపించింది. సో యశ్ కోసం ఏదైనా భరించేది ఏదైనా కొంచెం ఒకసారి వెళ్దాం అనుకున్నా సరే సినిమాకి నిజంగా తలపడి భరిస్తారు. క్లైమాక్స్ 20 నిమిషాలు జనాలు నుంచుని ఎప్పుడు వెళ్ళిపోదామని చూశారు. అంటే క్లైమాక్స్ ఏదో ఉంది చూడాలి కదా. ఆ డబల్ క్యారెక్టర్ అనేది ఏదో పిచ్చిగా చేస్తారు క్లైమాక్స్ మాత్రం. అంటే ఏం చెయ్యాలో ఎటు వెళ్ళాలో తెలియక వాళ్ళకి నచ్చింది వాళ్ళకి తోచింది తీసేయనట్టు అనిపించింది. బడ్జెట్ పరంగా నిర్మాతను చూస్తే చాలా జాలేస్తుంది. ఖచ్చితంగా పెట్టిన 30% కూడా రికవరీ అవ్వదు, అంత బ్యాడ్ అయిన సినిమా అయితే. ఓవరాల్గా నా వరకు చూసుకుంటే ఇరుముడిని ఇంకో 2-3 సార్లు చూసినా తప్పలేదు, కానీ టాక్సిక్ మాత్రం పక్కా వేస్ట్ సినిమాకి. రేట్ తగ్గిన తర్వాత ఏమైనా ఓటీటీలోకి వస్తే అప్పుడు ఒకసారి లుక్ వేయచ్చు అంతే. థ్యాంక్ యూ.